నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో పర్యటనలు చేశారు రేపు మళ్ళా తిరుపతి పర్యటన కొనసాగిస్తామని మనకు వస్తున్న సమాచారం ముఖ్యంగా చూసుకుంటే తిరుమల తిరుపతిలో జరుగుతున్న విధ్వంసాలని వాళ్ళు ఏ విధంగా సృష్టిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు బిఆర్ నాయుడు గారి మీద విమర్శించడం కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద విమర్శించడం కానీ అట్లాంటి అవకతవకలన్నీ జరుగుతూ వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా లేదా అసలు ఎందుకు వెళ్తున్నాడు తిరుపతికి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి అంటే తిరుపతి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ అది యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన తిరుమలకి వెళ్ళలేదు కదా ఆయనకి వెళ్ళాలని ఉంది వెళ్ళలేకపోతున్నాడు ఇప్పుడు కేసు ఒకటి ఇప్పుడు ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది కదా ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానికి ఒక స్పష్టత వచ్చేస్తోంది సో ఈ సమయంలో నేను ఎక్కడ అరెస్ట్ అవుతాననే భయంతో ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా ఎందుకంటే ఆయన కష్టాలు వచ్చినప్పుడే హిందూ దేవుళ్ళు దేవతలు లేకపోతే పీఠాధిపతులు మఠాధిపతులు లేకపోతే స్వామీజీలు గుర్తుకొస్తారు అప్పుడు యజ్ఞాలు యాగాలు అన్నీ చేయించుకుంటాడు ఆయన లేదు ఆయనకు పవర్ కావాలంటే ఆయన యాగాలు చేయించుకుంటాడు కాబట్టి ఒక క్రిస్టియన్ అయి ఉండి ఆయనకు అవసరమైనప్పుడు హిందూ దేవుళ్ళు దేవతల మీద ఆయన ఆధారపడతారు సో ఇప్పుడు తిరుమలకి వెళ్ళటానికి ఒకే ఒక రీజన్ మనకు కనిపించేది ఏంటంటే ఇప్పుడు నేను తప్పకుండా జైలుకి వెళ్తాను దీన్ని నేను ఆపించుకోవాలంటే నాకు దిక్కు వెంకటేశ్వర స్వామి అని ఒక ఉద్దేశంతో ఆయన వెళ్తున్నారా అయితే ఈలోగా మనకు అందిన సమాచారం ఏంటంటే భారతీరెడ్డి గారు నిన్న ఒక చర్చికి వెళ్ళింది ఆవిడ తర్వాత ఆవిడ వద్దంటున్నారు అని ఒక టాక్ వచ్చింది మనకి అంటే నువ్వు తిరుమలకి వెళ్ళొద్దని ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఆవిడ ఎప్పుడు తిరుమలకి రాలేదు ఆవిడ క్రిస్టియను ఆవిడ్ని చాలామంది వాళ్ళే అడుగుతున్నారు మీరెందుకు బొట్టు పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆ మధ్యన పాస్టర్స్ బాగా గొడవ చేశారు కదా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మహిళలు అని ఒకళ్ళు స్టేట్మెంట్ ఇస్తే బొట్లు పెట్టుకోకూడదు ఏంటో బైబిల్లో చెప్పారని వీళ్ళు చెప్తారు సో అందుకని ఈవిడ ఎందుకు పెట్టుకుంటున్నారు అని కూడా ట్రోల్ నడుస్తోంది కూడా సరే ఇది పక్కకి పెడితే ఇప్పుడు ఆయన వెళ్తే కనుకైతే మీరు అన్నట్టుగా డిక్లరేషన్ మీద సంతకం పెడతారా పెట్టరా గతంలో పెట్టకుండా తప్పించుకున్నాడు ఆయన అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన చేత పట్టు వస్త్రాలు ఎలా తీసుకున్నారు పండితులు లేకపోతే అక్కడ ఉండే పురోహితులు కావచ్చు లేకపోతే అక్కడ ఉండే ఆగమశాస్త్ర పండితులు ఉంటారు కదా వీళ్ళందరూ ఎలా ఒప్పుకున్నారు ఎలా ఆయన్ని అసలు ముఖ్యమంత్రి అయితే మీరు హిందూ దేవాలయాల్లో మీరు నియమాలు పాటించరా ఇదే ఒక దర్గాకి వెళ్ళి వీళ్ళు మేము చెద్దరేసుకోము లేకపోతే మేము కప్పుకోము అని అంటారా అనగలరా అంత దమ్ము ధైర్యం ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుందా కదా అందుకని హిందువులంటే చులకన హిందూ దేవుళ్ళంటే చులకన హిందూ ఆచారాలంటే చులకన అనేది మనం అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంతకాలం నీకు గడిచింది నేను ముఖ్యమంత్రిని అని చెప్పి నువ్వు వెళ్ళి పట్టువస్త్రాలు ఇచ్చేసావు నువ్వు అక్కడ నీ ఇష్టానికి నువ్వు అక్కడ నడుచుకున్నావు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఉన్నారు అక్కడ టీటీడీ చైర్మన్గా ఇప్పుడు అక్కడ వైవి సుబ్బారెడ్డి లేరు కరుణాకర్ రెడ్డి లేరు ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి ఏదైనా బాధ లేదు అప్పటికి కూడా 400 మంది ఉద్యోగస్తులు కూడా క్రిస్టియన్సే ఉన్నారు కదా సో కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అన్నీ కూడా హిందూ పద్ధతుల ప్రకారం చేయిస్తున్నారు కాబట్టి ఆయన డిక్లరేషన్ లేకుండా ఆయన ఎలా చేయరు అనేది మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తోంది మరి కొండకెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా దేవుని దర్శించుకోకుండా వెనక్కి వస్తాడా రేపు ఏం జరగబోతోంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది ఎందుకంటే ఇది నిజంగా కనుక అయితే ఆయన డిక్లరేషన్ ఇచ్చాడంటే ఇది హిందువులు సాధించిన విజయం డిక్లరేషన్ ఇవ్వకుండా వచ్చేసాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి తన్ని తాను క్రిస్టియన్గా ప్రూవ్ చేసుకోవడమే కాకుండా నేను అన్ని మతాలని గౌరవిస్తాను నాకు అందరూ సమానమే అని ఏదైతే చెప్పాడో అది అబద్ధం అనేది రేపు తేలుతుంది సో ఇది ఏ రకంగా చూసుకున్నా నష్టం జగన్మోహన్ రెడ్డికే అందుకని రేపు తిరుమల పర్యటన అనేది ఆయన మరి దేవుణ్ణి వెళ్ళి బతిమాలుకుంటాడా లేదు డిక్లరేషన్ ఇవ్వకుండా వెనక్కి వచ్చేసి జైలుకి వెళ్తాడా అనేది రేపు తేలుతుంది మేడం ముఖ్యంగా మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవగానే డిప్యూటీ సీఎం అవగానే అన్నా లెజినవ్ గారితో సైన్ చేయించారు సంతకం పెట్టించారు వాళ్ళ కూతురు చేత కూడా సంతకం పెట్టించారు తిరుపతిలో కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఉండి కూడా ఇప్పటి వరకు సంతకం పెట్టుకుని ఉంటాం కారణం ఏంటి మేడం నేను చెప్తున్నది అదే మీకు గతంలో
ప్రతివాడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. సోనియా గాంధీ గారు ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. మాకు నమ్మకం ఉంది, మేము సంతకం పెడితేనేనా అంటే, ఇప్పుడు ఒక పద్ధతి ఉన్నప్పుడు మీరు ఎందుకు పాటించరు? ఇది క్రిస్టియన్స్గా ఉండి మీరు క్రిస్టియానిటీలో ఉండే పద్ధతులు పాటిస్తారు కదా, ముస్లిమ్స్గా ఉండి ముస్లిమ్స్లో ఉండే పద్ధతులు పాటిస్తున్నారు కదా. మీరు హిందూ గుళ్ళకు వచ్చి హిందూ సంప్రదాయాలు ఎందుకు పాటించరు? మీరు ఎందుకు ఒప్పుకోరు సంతకం చేయమంటే? ఇంకా మీదట ఇలా చెల్లదండి. ఇలా నేను సోనియా గాంధీనను, లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్నను, లేకపోతే నేను చీఫ్ మినిస్టర్నను, నేను మరొకటనో వచ్చి మీరు సంతకాలు పెట్టకుండా దేవుణ్ణి దర్శించుకోవటానికి వీల్లేదు. ఇది ఒక పెద్ద చట్టం చేయాలి దీన్ని. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే. ఎందుకంటే మన సంప్రదాయాలను గౌరవించినప్పుడు అసలు మీరు ఎందుకు వెళ్తారు లోపలికి? అసలు మీకు ఏంటి అవసరం? మీకు నమ్మకం లేనప్పుడు, మీరు సంతకం పెట్టనన్నప్పుడు మీరు ఆ దేవుడిని చూడాల్సిన పని ఏంటి? అంటే మీకు ఆ దేవుడు అంటే భయం, కానీ ప్రజల ముందు మీరు నటిస్తారా? కాబట్టి ఈ నటనలకు స్వస్తి పలకండి. రేపు బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ హోదాలో ఆయన సంతకం పెడితేనే లోపలికి రానివ్వాలి, లేదంటే వెనక్కి పంపించేయాలి అంతే. మేడం, ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు గారి మీద విమర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే ఒక కల్తీ లడ్డు విషయంలో కావచ్చు, ఇప్పుడు గోవులు చనిపోవటం విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లోనూ విమర్శిస్తున్నారు. అసలు ఎలా చూడాలి మేడం? ఏమంటే కల్తీ లడ్డుది అది కల్తీ నెయ్యి అని చెప్పి కోర్టే చెప్పింది కదా. ఆవులు చనిపోవటం అనేది వీళ్ళు కల్పించిన అభూత కల్పన అది. కాబట్టి దానికేం మన ఆన్సర్ ఇవ్వక్కర్లే. అసలు ముందు కరుణాకర్ రెడ్డి గారు ఆయన క్రిస్టియనా హిందూనా అనేది ఆయన తేల్చి చెప్పాలి కదా. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు తిరుమల గురించి? అవసరం లేదు. మీరు టీటీడీ చైర్మన్గా చేశారంటే మీకు అవకాశం మీ ముఖ్యమంత్రి ఇచ్చాడు కాబట్టి మీరు చేశారు అంతే. కాబట్టి ఇవన్నీ కాదండి. ఇవాళ బిఆర్ నాయుడు గారిని విమర్శించే హక్కు వీళ్ళెవరికీ లేదు. బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా ఆయన రూల్స్ ఫాలో అవుతారు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి సంతకం చేస్తే కానీ లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్తాం. సో ఇదని చూసారు కదా, ఇక జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తేనే ప్రజల నుంచి భయం వస్తుంది. రేపు తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల వెళ్తున్న పర్యటన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఏ విధంగా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.